హలో గాయ్స్, ఈ వీడియోలో వచ్చేసి వార్ 2 మూవీ నిన్న 7 డేస్ అయితే అప్డేట్ అయితే చేయలేదు. ఈరోజు 7 డేస్ అలాగే 8 డేస్ రెండు కలిపి ఒకే వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ 1 వీక్గా ఎంత కలెక్షన్స్ వచ్చినాయో చూసుకుంటే మనకి మొత్తం ఈ 8 డేస్కి గాను తెలుగు వర్షన్ మాట్లాడుకుందాం ఫస్ట్. ఎందుకంటే మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక పార్ట్ అయ్యారు కాబట్టి. వార్ 2 తెలుగు వర్షన్ వచ్చేసి అంటే మన తెలుగు స్టేట్లో వచ్చేసి దాదాపు 65 కోట్ల పైగా గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ షేర్ వచ్చేసి దాదాపు 44 నుంచి 45 కోట్లు అయితే ఉంటుంది. అండ్ నెట్ వచ్చేసి దాదాపు 55 కోట్లు అయితే ఉందని చెప్పాలి. ఇది మన తెలుగు వర్షన్ నుంచి అయితే వచ్చిన కలెక్షన్స్. అండ్ ఇక్కడ వంశీ గారు ఎంత కొన్నారు అండ్ ఎంత లాభం వచ్చినాయి, ఎంత లాభం నష్టం వచ్చినాయి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అండ్ హిందీ వర్షన్ అంటే టోటల్గా హిందీ కలెక్షన్ చూసుకుంటే డే 7 నెట్ వచ్చేసి దాదాపు 5.7 క్రోర్స్ నెట్ అయితే రావడం జరిగింది. అలాగే నిన్న డే 8 వచ్చేసి దాదాపు 5.4 క్రోర్స్ నెట్ అయితే రావడం అయితే జరిగింది. అంటే డే 7 డే 8 దాదాపు 9 నుంచి 10 కోట్ల మధ్య గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది 2 డేస్కి గాను. అంటే 2 డేస్గా అంటే 20 క్రోర్స్ గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది 2 డేస్గా. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ 8 డేస్కి గాను మనకి 6 డేస్కి వచ్చిన కలెక్షన్ చూసుకుంటే 320 కోట్లు అయితే రావడం జరిగింది. అండ్ ఈ 20 క్రోర్స్ కూడా యాడ్ చేసుకుంటే దాదాపు 340 కోట్ల నుంచి 350 కోట్ల మధ్యన అయితే ఉంటుంది 8 డేస్కి గాను. సో మూవీ ఓవరాల్గా వచ్చేసి అయితే ఓవర్సీస్ నుంచి మనం చూసుకుంటే దాదాపు 72 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా మొత్తం యాడ్ చేసి చూసుకుంటే దాదాపు 340 నుంచి 350 కోట్ల మధ్యన అయితే. సో ఇది ఒక 1.5 రేటింగ్తో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అనేది వార్ 2కి గ్రేట్ నెంబర్ అనే చెప్పాలి. మూవీ కన్స్టిట్యూట్గా 3 టైమ్స్ అయితే 300 క్రోర్స్ గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. దేవరం కానీ, ట్రిబుల్ కానీ, ఇప్పుడు వార్ 2 కానీ. సో అది కూడా బ్యాక్ టు బ్యాక్ కలెక్ట్ చేశారు. సో తారకన్నా మార్కెట్ ఇంప్రూవ్ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఒక హిట్ టాక్తో, ఒక బ్లాక్ బస్టర్ టాక్తో, అలాగే ఒక యావరేజ్ ఇప్పుడు ఇలాంటి ఫ్లాప్ టాక్తో కూడా ఈ రేంజ్లో కలెక్షన్స్ కొడుతున్నాడు అంటే తారకన్నా మార్కెట్ ఒక రేంజ్లో పెరుగుతుందనే చెప్పాలి. హిందీ నెట్ దాదాపు 150 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. మన తెలుగు నెట్ చూసుకుని దాదాపు 55 కోట్లు రావడం జరిగింది. మీరు అందరూ అనవచ్చు తెలుగు వర్షన్ మొత్తం వరల్డ్ వైడ్ ఎంత కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. వర్షన్ అంటే ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణలో 65 కోట్ల గ్రాస్ వచ్చిందని చెప్పా. అలాగే యూఎస్లో కూడా రిలీజ్ చేశారు మన మూవీని. అక్కడ నుంచి దాదాపు 900K 1 మిలియన్ వరకు అయితే మనకైతే తెలుగు వర్షన్ కలెక్షన్స్ రావడం అయితే జరిగింది 1 మిలియన్ వరకు. సో 1 మిలియన్ చూసుకుంటే దాదాపు 12 కోట్లు ఉండొచ్చు. సో అది కూడా యాడ్ చేసుకుంటే దాదాపు ఓవర్సీస్ తెలుగు మొత్తం చూసుకుంటే దాదాపు 20 కోట్ల వరకు అయితే ఉంటుంది. సో ఈ విధంగా 85 కోట్లు తెలుగు వర్షన్ నుంచి కలెక్ట్ చేసింది. అలాగే కన్నడ నుంచి చూసుకుంటే దాదాపు 18 కోట్లు ఇప్పటివరకు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. దాంట్లో తెలుగు వర్షన్ దాదాపు 10 కోట్లు అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మూవీకి ఓన్లీ తెలుగు వర్షన్ దాదాపు 95 కోట్లు అయితే కలెక్ట్ చేసిందని చెప్పాలి. అంటే ఈ నెంబరు ఎందుకు తెలుగు వర్షన్కి ఇంత తక్కువ 90 కోట్లు అని అనొచ్చు మీరు. దేవర డే 1 నువ్వు 90 కోట్లు ఉంటుంది కదా, మరి దీనికి ఎందుకు ఇంత తక్కువ అంటే హిందీ వాళ్ళు ఇది తెలుగు డబ్బుడ్ మూవీ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద షోస్ కూడా హిందీ వర్షన్ ఇవ్వడం అయితే జరిగింది. కర్ణాటకలో దేవర మూవీకి 40 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. బట్ ఇక్కడ ఈ మూవీ చూసుకుంటే తెలుగు వర్షన్ షోస్ దేవర మూవీకి దాదాపు డే 1 దాదాపు 600 పైకి షోలు ఇచ్చారు. బట్ ఈ మూవీకి ఇది వార్ 2 మూవీకి దాదాపు 120 షోస్ మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. 600 షోలు ఎక్కడ, 120 షోస్ ఎక్కడ తెలుగు వర్షన్కి. అంటే వాంటెడ్గా యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు కూడా ఓన్లీ హిందీ వర్షన్ రన్ చేయాలి అండ్ తెలుగు డబ్బుడికి ప్రిఫరెన్స్ చాలా తక్కువ ఇచ్చారు వాళ్ళు చేయడంతోనే. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రాక. అండ్ అలాగే ఓవర్సీస్లో కూడా 1 మిలియన్ ఎందుకు వచ్చిందంటే మాత్రం అక్కడ కూడా ఎక్కువగా హిందీ వర్షనే ప్లే చేశారు. ఇది ఒక ప్రాపర్ హిందీ మూవీ, స్ట్రేట్ మూవీ, తెలుగు డబ్బుడ్ మూవీ. సో డబ్బుడికి మనం యూజువల్గా చూసుకుంటే దేవరం మూవీకి తెలుగు వర్షన్ దాదాపు ఆ ప్రీమియర్సే దాదాపు 2000 షోలు పైగా పడ్డాయి. బట్ ఈ మూవీకి చూసుకుంటే తెలుగు వర్షన్ దాదాపు 600 షోలే పడ్డాయి. మీకు నెంబర్స్ ఇక్కడే డిఫరెన్స్ తెలుస్తాయి కదా. తెలుగు వర్షన్ ఎందుకు తక్కువ అంటే ఇందుకే తక్కువ ఉన్నాయి. షోస్ కూడా చాలా తక్కువ ఇచ్చారు. అండ్ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ హిందీ నుంచి కలెక్షన్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ హిందీ వర్షనే వాళ్ళు కలెక్షన్ చూసుకుంటున్నారు. సో తారకన్న హిందీ డెబ్యూడ్ కాబట్టి మనం హిందీ మూవీగానే చూసుకుందాం. తెలుగు నుంచి ఎంత వచ్చినా కూడా బోనస్ లాగే మూవీగానే చూసుకుందాం. సో ఇది వీడియో గైస్, ఓవరాల్గా మూవీకి వచ్చిన కలెక్షన్స్. సో మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను తెలుగు వర్షన్ ఎందుకు ఇంత తక్కువ ఉన్నాయి. హిందీ వర్షన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా తక్కువే ఉన్నాయి. సో ఓవరాల్గా మూవీకి ఎంత వచ్చినాయి మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఇది ఓవరాల్గా వచ్చిన కలెక్షన్స్. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈరోజు కొన్ని వీడియోస్ వస్తుంటాయి.